పప్పుచారు, సాంబారు, మజ్జిగ తాలింపులోకి చక్కగా నంచుకొని తినడానికి క్రిస్పీ బనానా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఒక కూర అరటికాయ తీసేసుకొని పైన చెక్కంతా పీల్ ఆఫ్ చేసేసి ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని నల్లబడక ముందే చిన్ని స్లైసెస్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3-4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి దోరగా వేయించేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి మగ్గనివ్వాలండి. మూత పెట్టకుండా ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి మగ్గే లోపల మిక్సీ జార్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారము, అలాగే 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అరటికాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసి అరటికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి టాస్ చేసేసుకోండి. క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ బనానా ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.